ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరిగినటువంటి ఉద్యమాలు ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల యూరియాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్యమాలు చేశారు. అయితే భారీ ర్యాలీలు ఇట్లాంటిది అనుకోలేదు. వాళ్ళు ముందుగానే అధికార యంత్రాంగానికి వినతి పత్రాలు ఇస్తామన్నారు. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు ర్యాలీగా వెళ్తారని చెప్పి ర్యాలీలు నిషేధించారు, సభలు నిషేధించారు, ఉపన్యాసాలు నిషేధించారు, నాయకుల్ని గృహ నిర్బంధం చేశారు. ఏదైతే అశాంతి, అభద్రత, అహంకారమా, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉండటానికి వీల్లేదా, ఎలాగ నిర్బంధిస్తారు అంటూ గతంలో విమర్శలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు అందరూ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇప్పుడు గృహ నిర్బంధాలతో కార్యక్రమాలు నిర్వహించకుండా అడ్డుకోవడం ఏంటో అర్థం కాదు. వీళ్ళందరూ ఆ తర్వాతన వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చొచ్చారు యూరియాని తీసుకురావాలని. అయితే అంతకుముందే అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు యూరియా బోల్డ్ అంత ఉంది, ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే కొంతమంది స్వార్థపరుల కారణంగా తలెత్తింది, అది పరిష్కరించేస్తున్నామని చెప్పుకొచ్చారు.